మొదటి పఠనము ఆది కాండము 17వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనము వరకు 3వ వచనము నుండి 9వ వచనము వరకు. అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుతూ, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను, నీవు అనేక జాతులకు తండ్రివి అగుదువు. ఇక ముందు నీకు అబ్రాము అని పేరు ఉండదు, అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేసి తిని నీ సంతతిని పెంపొందింపజేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ సంతతి ఎడల నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తమును నీకు నీ తర్వాత వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తర్వాత వారికి సైతము నేనే దేవుడను అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్లనెను, నీవు నీ సంతతి వారిను తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లినట్లు చూడవలేను. ఇది ఏలిన వారి వాక్కు.